మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు సమగ్ర జీవన విధానంలో మనం వచ్చేసి సో పంచభూత ముద్రలో వచ్చేసి ఈ రోజు మనం వాయు ముద్ర గురించి తెలుసుకుందాం. ఈ వాయు ముద్ర మనం ఏ ముద్రలైనా చేసే ముందు మన చేతులు రెండింటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చేతి వేళ్ళకి గోళ్ళు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే గోళ్ళకి అనేది జీవం అనేది ఉండదు కాబట్టి వీటి వలన మనం ఆనించడం వలన ఇవి తగిలినప్పుడు మనకి ఎలాంటి స్పృశ ఉండదు కాబట్టి మన ముద్రలు అనేది పనిచేయవు. కాబట్టి మన వేళ్ల యొక్క ఈ చివరి అంచులను కొనలు తాకడం ద్వారా మనము ఈ ముద్రలు ప్రాక్టీస్ చేస్తాం. ఈ వేళ్లలో పంచభూత తత్వం ఉంటుంది కాబట్టి వాటి నుంచి మన యొక్క వాత పిత్త కప్పాలను మనం కంట్రోల్ చేస్తూ మనలో ఉన్నటువంటి నిర్వీర్యాన్ని తొలగించడానికి ఈ ముద్రలు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యవంతంగా మారడానికి మందులు లేకుండానే మన యొక్క ఆరోగ్యాన్ని మన చేతిలో మనం మార్చుకోవడానికి ఈ ముద్రలు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి మీ చేతులు అనేది శుభ్రంగా ఉంచుకొని ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కరు. అదే విధంగా ఈ ముద్రలను ప్రాక్టీస్ చేసేటప్పుడు చక్కగా నడుము నిటారుగా ఉంచుకొని ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. కుదిరితే పద్మాసనము లేదంటే సుఖాసనములైన కూర్చైనా సరే మనము ఈ ముద్రలను ప్రాక్టీస్ చేయవచ్చును. మొదటిది వచ్చేసి వాయుముద్ర అండి. ఈ వాయుముద్ర చేసే విధానం ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ వాయుముద్రలో వచ్చేసి మొదట చూపుడు వేలు తీసుకొచ్చి బొటన వేలు మొదటి భాగంలో ఆనించి ఉంచాలి. అదే విధంగా ఈ బొటన వేలు వచ్చేసి మనం ఈ చూపుడు వేలుకి ఆనించి ఉంచాలి. ఇలా ఈ రకంగా స్పృశించుతూ ఉంచాలి. మిగతా 3 వేలను స్ట్రైట్ గా ఉంచుకోవాలి. మధ్య వేలు, రింగ్ ఫింగర్, అలానే చిటికిన వేలుని స్ట్రైట్ గా ఉంచుకొని ఈ విధంగా ఉంచిన దీనిని వాయుముద్ర అని అంటారు. అదే విధంగా ఎడమ చేతిలో కూడా ఈ భంగిమలోనే చక్కగా పెట్టేసి ఈ 2 చేతుల్ని మోకాళ్ళ మీద ఆనించి ఉంచి అరచేతులు ఆకాశం వైపు ఉంచాలి. ఈ ముద్రలు చేసేటప్పుడు ఆకాశం వైపు ఉంచి చేయాలి. ఈ ముద్రలు చేసేప్పుడు మనం చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి చేసిన ముద్రలు ఎంతగానో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ముద్ర చేసే సమయం వచ్చేసి మనకి 50 నిమిషాల వరకు చేయొచ్చు మాస్టర్. ఈ ముద్ర వ్యాధి తీవ్రతను బట్టి ఈ ముద్రను సాధన చేయడం వలన రుగ్మత అనేది తగ్గుతానికి ఎంతగానో సహాయపడతాయి. ఇది 12 గంటల లోపులోనే మనకి దీని యొక్క ప్రభావం అనేది మనకి తెలుస్తుంది. డైలీ మనము 50 నిమిషాలు చేయాల్సి ఉండేది. చేసిన 12 గంటల లోపలనే మనకి దీని యొక్క ప్రభావం మనకు తెలుస్తుంది. దీర్ఘకాలం వ్యాధులు ఉన్న వాళ్ళకి 10 నుంచి 12 నెలలు సాధన చేసినా గానీ మంచి ఫలితం తెలుస్తుంది. ఎక్కువగా ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కనీసం 10 నెలల నుంచి 12 నెలల వరకు సాధన చేయవలసి ఉంటుంది. అదే విధంగా రక్తపోటు ఉన్న ఈ ముద్రలో రోజులో 3 సార్లు చేయాలి. అంటే 50 నిమిషాలు చొప్పున, అంటే ఉదయం 20 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 20 నిమిషాలు, అట్లానే సాయంత్రం 20 నిమిషాలు లెక్కన అట్లా చేసుకోవచ్చు రక్తపోటుతో ఇబ్బంది ఉన్న వాళ్ళు. అదేవిధంగా దీనిని రోజు 10 నిమిషాలు సాధన చేయవచ్చు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రోజు 10 నిమిషాలు చేస్తే సరిపోయింది. నొప్పులకు ఈ ముద్ర 50 నిమిషాలు సాధన చేసి ప్రాణముద్ర 15 నిమిషాలు సాధన చేయాలి. ఏదైనా బాడీలో పెయిన్స్ ఉన్నా కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, మిగతా ఏదైనా కారణం చేత నొప్పులతో బాధపడే వాళ్ళు దీనిని మనం 50 నిమిషాలతో ఇది చేసుకున్న తర్వాత ప్రాణముద్ర అనేది ఇలా చేయాలి. ఈ చిటికిన వేలు, రింగ్ ఫింగర్ ని బొటన వేలుతో కలిపి ఉంచి మిగతా 2 వేలని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. దీన్ని ప్రాణముద్ర అంటారు. 2 చేతుల్లో కూడా ఎలానో పెట్టుకొని 15 నిమిషాలు సాధన చేయాలి. ఏ ముద్ర అయినా చేసిన తర్వాత ప్రాణముద్ర చేయటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకి ఇంప్రూవ్ అవటం జరుగుతుంది. దీని యొక్క ఈ ముద్రను రోజు ఏ సమయంలో ఎలాగైనా సాధన చేయవచ్చు. ఈ వాయు ముద్ర అనేది ఏ సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు. అదే విధంగా దీని చేసేటప్పుడు భోజనం చేశాకైనా చేయొచ్చు, నిల్చొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు. అదే విధంగా పడుకొని కూడా ఈ వాయుముద్రని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఒక్క ముద్ర మాత్రం ఈ ఇన్ని రకాలుగా చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంది. అదే విధంగా ఈ ముద్రని మాత్రం బ్రహ్మ ముహూర్త సమయంలో చేయకూడదు. ముఖ్యంగా దీనిని 3 గంటల 30 నిమిషాలు ఉదయం నుంచి 6 గంటల లోపు ఈ ముద్రను ప్రాక్టీస్ చేయకూడదు. తర్వాత సమయంలో ఎప్పుడైనా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. చూసిన ఈ ముద్రను ఒక రోజులో 50 నిమిషాల నుంచి సాధన కూడా చేయకూడదు. మించి ఎక్కువ చేయకూడదు. అంటే ఉదయం పూట ఒక 20 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 10 నిమిషాలు, అట్లా సాయంత్రం 20 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి నొప్పులైనా తగ్గించును. నొప్పి తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజులు సాధన చేయడం వల్ల ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని అయితే వేరే ఒక పేర్లు వచ్చేసి వాయు నాసిక ముద్ర, వాయు సామక ముద్ర అని కూడా ఉంది. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు
చూపుడు వేలు వాయుతత్వాన్ని ప్రతీక. ఈ ముద్ర ఒక వారము సాధన చేసిన వాయుతత్వము సమతుల్యం అవుతుంది. సోమరితనంగా ఉండి కదలిక లేకుండా ఉండటం వలన మోకాళ్ళ వద్ద రక్త ప్రసరణ జరగదు. అక్కడ వాయువు పేరుకొని నొప్పులు కలుగుతాయి. అలాంటి నొప్పులు వాత రోగాలు అందరు. ఈ ముద్ర వాటిని నయం చేయును. ఇలాంటి మనకి కదలిక లేకుండా కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మంచానికి పరిమితమైన వాళ్ళు చాలా మంది ఉంటారు ఆరోగ్య సమస్యలతో. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆయా ప్రాంతంలో వాయుతత్వం అనేది బంధించబడి ఉంటుంది. ఈ వాయుముద్ర చేయటం వల్ల వాళ్ళలో కదలిక అనేది రావటము, ఆరోగ్య పరిస్థితి మెరుగవడానికి ముద్ర సహాయకారిగా ఉంటుంది. అదేవిధంగా ఉపకాయలకి ఇది శక్తివంతమైన ముద్ర. ఒబిసిటీతో బాధపడే వాళ్ళకు కూడా ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. ఇది నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది. ఇది ఎలాంటి మందు లేకుండా వాయు సంబంధ వ్యాధుల్ని నయం చేయిస్తుంది. ఇది వాయు సంబంధం వ్యాధులు ఎలాంటినైనా మందులతో పని లేకుండా ఈ ముద్ర మనం రెగ్యులర్ గా కనుక చేసుకోగలిగితే మందులతో పని లేకుండా మనం ఆ బాధ నుంచి విముక్తి పొందుతాం. అవి రుమాటిజం, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, కంఠవాతము, గౌటు, వెక్కిళ్ళు, వాతము, వికారము, వాంతులు, కడుపుబ్బరము, చెయ్యి వణుకుడు, కళ్ళు తిరగటము, త్రేపులు, కప్పము, తడి, దగ్గు మొదలైన వాటికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్రను వీలైతే ఎక్కువ సమయం సాధన చేయవచ్చు. ఈ బాధ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ టైం చేసుకోవడం వల్ల ఆ బాధ నుంచి విముక్తి పొందుతారు. ముఖానికి పక్షవాతము, మెడ పట్టుకుపోయిన వాళ్ళకి కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ వంటి వ్యాధులు ఈ ముద్ర సహాయకారిగా ఉంటుంది. ఎవరికైనా ముఖంలో కొంతమందికి ముఖం వరకే వస్తుంది పక్షవాతం అనేది. కొంతమందికి ఏంటంటే చేతులకి, బాడీకి ఒక సైడ్ అట్లా వస్తుంది. ఈ ముఖంలో ఎవరికైనా పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. కొంతమందికి మెడ పట్టుకుపోతూ ఉంటుంది. ఇట్లా నిద్రపోయి లేచినప్పుడు కానీ, లేదంటే ఏదైనా పని చేసినప్పుడు కానీ ఒక పక్కన పట్టేసినట్టుగా అయిపోతుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రక్త ప్రసరణ సమస్యకి మంచి ఫలితము ఇచ్చును. ఇది సంధివాతము, సయాటిక, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, అట్లానే వెన్ను నొప్పి వాటికి కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే అతిగా చేసే ఉపవాసాల వల్ల ఆహార నియమాలు పాటించకపోవడం వలన వాతం అంటే అధిక వాయుతత్వము ఏర్పడి సమస్య ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ ముద్ర వలన విముక్తి లభిస్తుంది. అంటే ఉపవాసం చేసే వాళ్ళకి గ్యాస్ లా ఫామ్ అవటం వల్ల కానీ ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు కూడా ఈ వాయుతత్వానికి ఈ ముద్ర ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది మూర్ఛ, అదే విధంగా గ్రంథుల అధిక స్రావము, హార్మోన్ల అసమతుల్యత, నీరసం వలన కళ్ళు మూసుకుపోవటము, మైకంలాగా ఉండటము, శ్వాస తీసుకోలేకపోవటము, గుండెలో మంట, హైపర్ ఎసిడిటీ, నడుము నొప్పి, గుండె దడ, అట్లానే జుట్టు మృదువుగా లేకపోవటము, పెళుసు గోళ్ళు కలిగి ఉండటము, మలబద్ధకము, కడుపు ఉబ్బరము, గ్యాస్, అపెండిటిస్ నొప్పులకు తగ్గిస్తుంది. ఒక రకంగా సహజంగా మనకి నిత్యం మనం ఇలాంటి బాధపడిన వాళ్ళు ఏ ఇంట్లో కూడా ఉంటుంది. నాకు తెలిసే ఇప్పుడున్న ఆహార అలవాట్లు ఉన్న వాళ్ళకి ఈ ముద్ర కనుక మనం రోజు ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు చేసుకోవడం వల్ల ఇలాంటి బాధల నుంచి విముక్తి పొందవచ్చు. అదే విధంగా అరిచేతుల్లో, అరికాళ్లలో చెమటలు ఈ ముద్ర సాధన చేసిన వారం రోజులు నియంత్రించబడుతుంది. శరీరముల కదలికల వల్ల అన్ని అవయవాలకు ప్రాణవాయువు అంది నొప్పులు సమసిపోవును. నరాలలో అవరోధాలు తొలగి గుండె బలంగా మారును. శరీరముల అధిక వాయువు చేరి అసమతుల్యత చెంది వచ్చిన వాత నొప్పులను ఈ ముద్ర తగ్గించును. ఇది ఎలాంటి నొప్పులైనా తగ్గించడానికి సహాయంగా ఉంటుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే. అదేవిధంగా ఆర్థరైటిస్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చెప్పిన ప్రకారము వాయుతత్వముల అసమతుల్యత వలన ఆర్థరైటిస్ అనే వ్యాధి వస్తుంది. వాయుతత్వాన్ని సరిచేసి ఈ రుగ్మత తగ్గుతుంది. ముఖ్యంగా వాయుతత్వం లోపం వలన 18 రకాల రుగ్మతలు అనేవి కలుగుతున్నాయి. ఆయుర్వేదం ప్రకారము వాతం వలన 50 రకాల రుగ్మతలు కలుగుతున్నాయి. వాతాన్ని నియంత్రించడం వలన ఈ 51 రకాల రుగ్మతలు ఎలాంటి మందులు లేకుండా తగ్గించుకోవచ్చు. దీనికి తోడు మంచి జీవన విధానము, చక్కటి ఆహారపు అలవాట్లు అలవరుచుకున్నా గానీ మనకి ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటకు రావచ్చు. ఇలాంటి రుగ్మతలు ఎన్నో మందులు కలవు, కానీ ముద్రల ద్వారా కూడా ఇవి నియంత్రించుకోవచ్చును. మందులు చాలా ఉన్నాయి, కానీ ఈ ముద్రలతో మనం సహజంగా తగ్గించుకోవచ్చు మందుల దగ్గరికి వెళ్లకుండా. ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ఈ ముద్ర సాధన చేసిన ఒత్తిడి, ఆతృత, కోపం,
ఏకాగ్రత లేకపోవటము, పెరిగితనము, దృఢ సంకల్పము చేయలేకపోవటము, సహనము లేకపోవటము, చంచలన మనస్సు, నిద్రలేమి ఈ, వంటివి తగ్గుతాయి. అంటే మనకి నిద్ర ఇబ్బందిగా కలిగే వాళ్ళు కూడా ఉంటారు. నిద్ర పడతలేదని వాళ్ళకు కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ధ్యానానికి సహాయకారి కూడా. ఈ ముద్ర ప్రాణశక్తిని శరీరమంతా ప్రవహింపజేసి పంచ ప్రాణాన్ని ఉప ప్రాణాలని నియంత్రణలో ఉంచుతుంది. ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ ముద్ర సహాయపడుతుంది. మాస్టర్స్ ఇంకొకసారి చూపిస్తాను. ఈ వాయు ముద్ర చూడండి. ఈ చూపుడు వేలుని బొటన వేలుని మొదటి భాగంలో ఆనించి ఉంచి, అదే విధంగా ఈ బొటన వేలుని ఈ చూపుడు వేలుకి దగ్గరగా ఉంచుకోవాలి. మిగతా 3 వేళ్ళని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదే విధంగా ఎడమ చేతిలో కూడా పెట్టి ఉంచి ఈ బొటన వేలుని చూపుడు వేలుకి ఆనించి ఉంచి ఈ విధంగా అరచేతులు మోకాళ్ళ పైన పైకి ఉండేటట్టు పెట్టుకుని ఆకాశం వైపు మనం ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. సరే, ఆత్మప్రాణం.